నా పేరు కృష్ణ. నేను డ్యాన్స్ మాస్టర్ని. ఇప్పుడు మీకు ఒక డ్యాన్స్ నేర్పించబోతున్నాను. అది ఏమనుకుంటున్నారా? మోనికా సాంగ్కి స్టెప్స్. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అనమాట. దానికి స్టెప్స్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది ఏంటంటే పాపం డ్యాన్స్ రాదు అని అన్న వాళ్ళకి, పిల్లలు ఏమైనా ఉంటే పిల్లలు నేర్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా అవి చిన్న స్టెప్సే చేసేస్తారనమాట. కానీ నేను డ్యాన్స్ రాని వాళ్ళకి ఎలా ఈజీగా అవుతుందని నేర్పించడమే నా అభిప్రాయం అనమాట. ఒకసారి నేర్పించడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను డైరెక్ట్గా స్టెప్స్కి వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు చూడండి హ్యాండ్. ఓకే, ఇప్పుడు స్లోలీ 1 2 3 4. నేను లాస్ట్ వీడియోలో కౌంటింగ్తో డ్యాన్స్ ఎలా చేయాలి అని నేర్పించాను. అది కొంచెం మీరు అది చూస్తే మీకు ఆ కౌంటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. కౌంటింగ్తో డ్యాన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి. రెడీ? 1 2 3 4. ఇది రైల్ స్టెప్లా ఉంది కదా, అలాగే అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, అది హ్యాండ్ మూమెంట్, ఇది కాల్ మూమెంట్. ఓకే, జస్ట్ ఓన్లీ ట్యాపింగ్ అన్నమాట. ఓకే, 1 2. నెక్స్ట్ కాల్ అక్కడే ఉంచి 3 4 అక్కడే చేయాలి. నెక్స్ట్ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు చూడండి కాలు హ్యాండ్ ఎలా వెళ్తుందంటే 1 2 3 4 5 6 7 8. అంటే మొత్తం టోటల్లీ 8 కౌంట్ వస్తుంది అన్నమాట. ఓకే, దాంట్లోనే 1 2 3 4 5 6 7 8 టోటల్లీ 8 కౌంట్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత రైట్ సైడ్ జంప్ చేసి హ్యాండ్ ఇలా పెట్టుకొని జస్ట్ ఓన్లీ లెగ్, అంటే కొంచెం నీస్ హ్యాండ్ హెడ్, 3 parts: నీస్ హ్యాండ్ హెడ్. ఓకే, 1 2 3 4. ఓకే అండి, చూడండి. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. After 1 2 3 and 4. After full shape 5 6 7 8. టోటల్లీ 8 కౌంట్స్ అన్నమాట. మనం కౌంట్ చేసేది 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇది మూవీలో స్టెప్ చేసే కౌంట్ అనమాట. ఈ కౌంట్ మనం స్టెప్ మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మూవీ స్టెప్ వచ్చేస్తుంది. అదే ముందు ప్రాక్టీస్ చేయాలన్నమాట, మూవీ స్టెప్. ఓకే, కౌంట్ రెడీ 1. అది అసలు యాక్చువల్లీ మూవీలో స్టెప్ ఎలా ఉంటుందంటే 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటుందన్నమాట. దాన్ని ఏంటంటే వాళ్ళు తీసే విధానం బట్టి కొంచెం మీకు అలా అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ స్టెప్ అనమాట, కొంచెం ఈజీ మూమెంట్. ఇంకొకసారి నేర్పిస్తాను స్లోగా. సి, ఇది డ్యాన్స్ అంటే పెద్దవాళ్ళకి పాపం. అంటే నాకు చాలామంది నా వీడియోస్ చూసి డ్యాన్స్ రాని వాళ్ళకి బాగా నేర్పిస్తున్నారు. కొంచెం స్లోగాను కొంచెం బాగా నేర్పిస్తే బాగుంటుందని అడిగారు చాలామంది. అందుకనే ఈ విధంగా నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. సి, 1 2 3 4 5 6 7 8. 1 2 3 and 4 5 6 7 8. ఇది ఫేమస్ బాగా. ఇప్పుడే మొన్న 2 days బ్యాక్ రిలీజ్ అయింది సినిమా సాంగ్. కొంచెం మీరు అంటే యాక్చువల్లీ నేను సాంగ్ ప్లే చేయట్లా, ఎందుకంటే
అంటే ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అంటే కాపీ రైట్స్ అవన్నీ వస్తున్నాయి. నేను అందుకే సాంగ్ ప్లే చేయట్లేదు. మీరు దానికి ప్రాక్టీస్ చేసుకొని నా కామెంట్ కానీ వీడియో అంటే కుదిరితే వీడియో చూసి కామెంట్ పెట్టండి. కామెంట్ దాంట్లో ఈ మ్యూజిక్ నేర్చుకున్నాం ఇది మీరు చెప్పి కామెంట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీ ఉంటుంది. మీరు ఏమన్నా సాంగ్స్ కావాలంటే చెప్పండి, నేను ఇంకా వీడియోస్ చేసి పెడతాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మూవీస్లో అన్నింటిలో వాటిలో వర్క్ చేశాను. RRR అసిస్టెంట్ని. అందుకని నేను అంటే డ్యాన్స్ రాని వాళ్ళకి ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు సాయం చేస్తా. నా వీడియోస్ అన్నిటి షేర్ చేయండి, లైక్ కొట్టండి. లైక్ కొట్టారనుకోండి చాలా ట్రెండింగ్ వీడియోస్ కింద వెళ్తాయి. కొంచెం అది ఒక హిట్ చేసి పెడితే నాకు ఇంకేం అక్కర్లా. మీకు ఏ సాంగ్ కావాలన్నా ఏ స్టెప్స్ కావాలన్నా నేను స్లోగా అడమర్చి ఇంకా మంచిగా చెప్తాను. కొంచెం ఇది మాత్రం మీరు షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి నేర్పిస్తాను. అంటే లెగ్ మూమెంట్ ఎలా చేయాలంటే ట్యాపింగ్, ఏది స్కూటర్ బ్రేక్ వేసినట్టు. ఓకే, 1 2 అంతే. అది కార్ బ్రేక్ వేసినట్టు, స్కూటర్ బ్రేక్ వేసినట్టు, అంటే పాత స్కూటర్స్. ఓకే, 1 2 అగైన్ 3 4. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1 2 అంతే. ఇక్కడే ఉండాలి లెగ్. 3 4 ఇక్కడే ఉండాలి లెగ్. మళ్ళీ 5 6 అక్కడే, 7 8 అక్కడే ఉండాలి లెగ్ మూమెంట్. కొంతమంది ఏంటంటే 1 2 3 4 ఇది సింగిల్ కౌంట్ గుడ్డు, కానీ 1 2. కొంతమంది ఏం చేస్తారంటే 1 2 అనేది పెట్టేస్తారు, కాకుండా 1 2 3 4 5 6 7 8. అలాగే విత్ మన లెగ్ మూమెంట్ ఎలా వెళ్తుందో హ్యాండ్ 1 2 3 4 5 6 7 8. కొంచెం బౌన్స్ అయ్యి మూవీలో బాగా చేస్తారు. అంటే 1 2 8 7 8 అంత బాగా వస్తుంది. నాకు నుంచి 1 2 3 4 ఆఫ్టర్ 5 6 7 8. ఇది బాగా చేస్తారు. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అంటే నా ప్రయత్నం అంతా మీరు ఎలా నేర్చుకుంటే బాగుంటుంది, ఎంత ఈజీగా చెప్తే బాగుంటుంది అనే ప్రయత్నంలో చేస్తున్నాను నేను. ఏమైనా ఉంటే క్షమించండి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మ్యూజిక్ మాత్రం నేను ప్లే చేయట్లేదు. మీరు మ్యూజిక్తో ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.